ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది 29th September 2025. ప్లస్ ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 20th October 2025 అనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఫీజు పే చేసుకునే దానికి 21st October దాకా టైం అయితే ఉంటుంది. ఇంకా విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే 27 నుంచి 29 October వరకు అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి December లాస్ట్లో కానీ January 1లో కానీ మనకి 2026లో కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన గ్రూప్ సి కిందకైతే వస్తాయి అన్నమాట. మీకు 25,500 బేసిక్తో 81,000 రూపీస్ పే స్కేల్ అయితే లెవెల్ 4 అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ మేల్ చూసుకుంటే దాదాపుగా 341 దాకా ఉన్నాయి. అలాగే మనకి ఫిమేల్ చూసుకుంటే 168 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇంకా చూసుకుంటే ఏజ్ అనేది 18 to 25 years అనమాట. కట్ ఆఫ్ వచ్చేసరికి 1 July 2025. మీరు కనుక 2 July 2000 సంవత్సరం నుంచి 1 July 2007 మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే ఈ వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి అదనంగా SC ST వాళ్ళకైతే 5 years కాబట్టి 30 years వరకు 30 సంవత్సరాల వరకు వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. OBC NCL వాళ్ళకి వచ్చేసరికి 28 years వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యండి సరిపోతుంది. అయితే టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. ఇంగ్లీష్ అయితే కనుక మీకు 30 words per minute సరిపోతుంది. హిందీ అయితే కనుక 25 words per minute. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక హైట్ మేల్ క్యాండిడేట్స్కి 165 centimeters. అలాగే మనకి ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 centimeters రిలాక్సేషన్ కాబట్టి 160 centimeters సరిపోతుంది. ప్లస్ ఇంకా చెస్ట్ వచ్చేసరికి మినిమం 78 centimeters అయితే మనకి ఎక్స్పాండబుల్ అనమాట 4 centimeters వరకు. అదే కనుక ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఒక 5 centimeters వరకు వాళ్ళ రిలాక్సేషన్ అయితే. అలాగే మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ 157 centimeters. అదే కనుక SC ST వాళ్ళకైతే కనుక 152 centimeters సరిపోతుంది. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ssc.gov.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈసారి మనకి ఒక ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క OTP వెరిఫై చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మీరు మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసినప్పుడు ఇలాగైతే వస్తుంది. కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అంటే 4 steps అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 times ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ OTP అంటే మీకు OTP వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకునడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నో అని పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 hours ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడాను ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట. బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే TC అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది. కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట.
ఫ్రెండ్స్ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ ఓటర్ ఐడిలో కానీ బర్త్ సర్టిఫికేట్లో కానీ టీసీ అన్నిట్లో ఉంటుంది అనమాట మేలా ఫీమేలా ఏంటనేది. అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట, మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాం, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్. రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మరి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ
న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రెండ్స్. అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మరి ఏదైతే జనరేట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీఏ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్. లాగిన్ అయితే కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ కింద అప్లై అనే బటన్ ఉంది. మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఫీజు ఎలా పే చేసుకోవాలి, సిగ్నేచరు, ఫోటో సంబంధించినటువంటి హిందీలో ఇంగ్లీష్ చదువుకోవచ్చు అనమాట. ఫిల్ ఫామ్ అనాలి. ఫిల్ ఫామ్ అంటే మనకి ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడైతే ఇవన్నీ కూడా మనకి నాన్ ఎడిటబుల్, అంటే మన ఫస్ట్ నుంచి 18 కాలమ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ పేజీలో 1 నుంచి 18 వరకు మనకి కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నాన్ ఎడిటబుల్, అంటే ఇవన్నీ ఎడిటబుల్ కాదన్నమాట చేసుకోవటానికి. వాటిని ఎడిట్ చేసుకోవాలంటే మనకి డాష్ బోర్డ్లో స్టార్టింగ్లో చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మనం రైట్ సైడ్ టాప్లో ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. మీకు ఏదైనా ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కొంచెం మనం అలా కిందకు వచ్చేస్తే మన 18 కాలం వరకు కావాలంటే ఆ ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో మనం మార్చుకోవచ్చు. ఇక్కడైతే నాన్ ఎడిటబుల్ అనమాట. నెక్స్ట్కి వెళ్ళొచ్చు. ప్లస్ మీ యొక్క హైయెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 19 కాలంలో హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ అనేది సరిపోతుంది అనమాట. సో మీకు కనుక డిప్లొమా అలాగే మీకు డిగ్రీ కానీ పీజీ కానీ ఏదైనా ఉంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ అయినా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆప్షన్. ఇంకా చూసుకుంటే ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. కొన్ని స్టేట్స్లో అయితే మనకి 12th ఈక్వలెంట్ వేరే ఉంటాయి అన్నమాట. అంటే మనకి హైయర్ సెకండరీ అని అలాగుంటాయి, అంటే ప్రీ డిగ్రీ అని కూడా ఉంటుంది కొన్ని స్టేట్స్లో. అందుకోసం వాళ్ళు ఈక్వలెంట్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనమైతే ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఇంటర్మీడియట్ మీద మనం అప్లై చేయాలి కాబట్టి, సో దీనికి సంబంధించి మనం ఇంటర్మీడియట్ తప్పనిసరిగా పాస్ అవ్వాలి. అలాగే టైపింగ్ కూడా వచ్చి ఉండాలి, హిందీ లేదంటే ఇంగ్లీషు. ఇంకా పైన చెప్పినటువంటి ఇంటర్మీడియట్ మీరు పాస్ అయ్యారా, లేకపోతే ఈ సంవత్సరం అపీర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కనుక ఇలాగా ప్లస్ ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట 2025. సో ఇక్కడ మీరు ఆల్రెడీ పాస్ అయితే కానీ ఇంటర్మీడియట్ పై ఆప్షన్ తీసుకోవాలి. అప్పుడైతే మనం స్పెసిఫిక్గా ఏ సంవత్సరం పాస్ అయ్యారనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే మనం చేసుకోవాలి. ఆ ఇంటర్మీడియట్ అనేది మీరు ఏ స్టేట్లో చేశారు,
అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోర్డు అన్ని బోర్డులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అలాగే తెలంగాణకు సంబంధించి కూడా బోర్డు ఉంటుంది, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే రోల్ నెంబర్ అనమాట ఇంటర్మీడియట్కి సంబంధించి ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క మెమోస్లో అయితే ఉంటాయి. జనరల్గా మనకి మార్క్స్ మెమోస్లో ఉంటాయి అనమాట పైన. అలాగే మీకు కనుక సిజిపిఏ సిస్టంలో ఉంటే ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎంత సిజిపిఏ వచ్చింది. అక్కడ పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక మీరు ఇక్కడ పర్సంటేజ్ డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ యొక్క ఓబీసీ కేటగిరీ అయి ఉండి మీ యొక్క కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో కనుక ఉంటే, లేదంటే కనుక ఈ యొక్క ఎన్సిటీ ఢిల్లీ లిస్ట్లో కనుక మీ యొక్క కేటగిరీ ఓబీసీ ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సో అది ఓన్లీ ఫర్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి. ఇంకా కూడా ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరన్నా ఉంటే కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్లో సర్వింగ్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోకపోతే నో అనమాట. ప్లస్ మీరు కనుక ఈ యొక్క డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఇక ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో కనుక ప్రస్తుతం ఉంటే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇది కూడా నో పెట్టాలి. రెండు కూడా ఒకటే కాలము, 23వ కాలం కిందకే వస్తుంది అనమాట. 2 సార్లు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా వెదర్ ఏ వీడియో డైవర్స్డ్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ ఇంకా మీకు ఏదైనా స్పోర్ట్స్ మెరిట్ కనుక ఉంటే మీకు ఇక్కడ కాలం ఉందన్నమాట, ఎస్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మీరు కనుక స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక రిప్రజెంట్ చేస్తూ ఇప్పటి నుంచి చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్ అంటే గత 3 సంవత్సరాల్లో కనుక మీరు ఏదన్నా స్పోర్ట్స్ కనుక ఏదైనా పెర్ఫామ్ చేస్తుంటే స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సో ఇంకా చూసుకుంటే మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్ మనకి 18 to 25 ఇయర్స్ అనమాట. 1 జూలై 2025కి మీరు 2000 సంవత్సరం నుంచి 2007 మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇంకా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరికీ కూడా మీకు కనుక ఏజ్ లిమిట్లో ఉంటే ఓకే. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుని ఎస్ పెట్టుకుంటే మీరు ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ ఇలాగైతే వస్తాయి అనమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ అనమాట. మీకైతే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి, ఇంగ్లీషు లేదంటే హిందీ అనమాట. మీరు దేంట్లో రాయగలిగితే మీరు దేంట్లో టైప్ చేయగలిగితే అది సెలెక్ట్ అయితే 2 times సెలెక్ట్ చేయాలన్నమాట. సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా ఇక్కడ మనకి 29th కాలంలో ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్సెస్ 3 అయితే ఇవ్వాలన్నమాట. మొదటి సిఆర్ అంటే మన సెంట్రల్ రీజన్, మనది వచ్చేసరికి సదరన్ రీజన్. మీరు కనుక సదరన్ రీజన్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే కనుక మీరు ఎస్ఆర్ అని కొంచెం టైప్ చేస్తే ఇక కీబోర్డ్లో మనకి దగ్గరగా ఉన్నవన్నీ వస్తాయి. చూసుకుంటే కనుక మనకి ఏలూరు, గుంటూరు, హైదరాబాదు, అలాగే కిందకు వచ్చేస్తే మనకి కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే రాజమండ్రి, సిద్దిపేట, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి 3 అయితే మీరు యొక్క ఎస్ఆర్లో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే వేరే రీజన్కైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే 3 ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఈ రకంగా చూసుకుంటే కిందకు వచ్చేసి మీకు కనుక ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయ్యి ఉంటే మీరు ఎస్ పెట్టుకుంటే కనుక అది ఏనా, బీనా, సీనా అనేది మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. 2 times ఎంటర్ చేయాలన్నమాట నో అనేది. ఇది మన 30th కాలం కిందకే వస్తాయి ఈ 2 కూడాను. అలాగే మీరు కనుక ఈ యొక్క రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అని ఒకటి ఉంది అనమాట. దాంట్లో కనుక మీరు డిగ్రీ కానీ, పీజీ డిప్లొమా కానీ ఏదైనా చేసి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళచ్చు. ఇలా కనుక ఈ యొక్క క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట. దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఒక ఎస్ఎస్సిది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్పెక్ట్ ఎగ్జామ్ సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది. ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట. అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు. ఇలాగైతే ఉన్నాయి, బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి.
మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మన ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి, ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ టు రీడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట వీళ్ళు. ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్, ఈ బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్తో కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి, ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట, పెద్దగా నీట్గా. ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 cm విడ్త్, 2 cm హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట, అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.